కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లను నరకడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే విషయంపై మధ్యంతర ఉపశమనం కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పర్యావరణ సంరక్షణకు గండి కొడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని, దీనివల్ల వాతావరణంలో చోటు చేసుకునే అనేక మార్పులు భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని ప్రకృతి ప్రేమికులు తెలిపారు. ఇప్పుడు మనిషి జీవితం గురించే కదా, హ్యూమన్ వెల్ఫేర్ కోసమే కదా ఫ్లైఓవర్స్ అని చెప్తున్నారు కదా. మరి హ్యూమన్ వెల్ఫేర్ కి కావాల్సిన పర్ పర్సన్ ట్రీ రేషియో ఉందా లేదా అని ఎవరు చూడాలా? అది కూడా జిహెచ్ఎంసీ చూడాలా కదా. సో పర్ పర్సన్ ట్రీ రేషియో ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీది, ప్రభుత్వంది. దానికి వేరే లేదు. మరి దానికి ఏం చేస్తున్నారు? దానికి చెట్లు కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఏదైతే చెయ్యకూడదో, ముఖ్యంగా ఐఎండీ వార్నింగ్స్ ఇచ్చింది. మండిపోతున్నాం మనము. ఎల్ నీనో ఏమేమో రకరకాల పేర్లు వస్తున్నాయి. అయినా గానీ ఏదైతే చెయ్యకూడదో అదే చేస్తూ మనకు అక్కడ జిహెచ్ఎంసీ ప్రభుత్వం కనిపిస్తా ఉంటే మేమేమనుకోవాలా? ఇంటెన్షన్ సరి అనేదే అని అనుకోవాలా? బొనాఫైడ్ ఇంటెన్షన్, ఇది మ్యాలాఫైడ్ ఇంటెన్షన్ అని మేము ప్రశ్నిస్తున్నాం. రెండో మాట, గత 10 ఏళ్లుగా అంటే 2014 నుంచి మాట్లాడుతున్నాం, తెలంగాణ పుట్టినప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు, బుట్ట, చెరువు, నాల, నది కాపాడింది ఇక్కడ యాక్టివిస్టులు, ఇక్కడ ప్రజలు. వీళ్ళందరూ ఇది సేవ్ కేబీఆర్ ఫోరం నిర్వహిస్తున్న పత్రికా సమావేశం. ఇది స్వచ్ఛంద సంస్థ కాదు, ఇది పౌరులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఇది కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ గా పిలువబడే కేబీఆర్ పార్క్ ని పరిరక్షించడానికి ఇప్పుడు కాదు 15-20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఫోరం ఇది. ఇందులో అనేక మంది ప్రముఖులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, యువత ఉంది, పౌరులు ఉన్నారు, చాలా మంది విఘ్నులు ఉన్నారు, అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు. వీరెవరు కూడా సాధారణ పౌరులే కాకుండా వాళ్ళ విషయంలో పరిజ్ఞానులు వీళ్ళందరూ కూడా. అయితే నిన్న సుప్రీంకోర్టు చాలా చక్కటి ఆర్డర్ ఒకటి ఇచ్చింది, ఉత్తర్వులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ఎకో సెన్సిటివ్ జోన్ అంటే పర్యావరణ పరిరక్షణ జోన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ. అయితే ఇందులో దీనికి ఒక చరిత్ర ఉంది, అది చెప్తాను. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కాంపౌండ్ నుంచి అక్కడక్కడ 25 మీటర్లు, 35 అంటే కనీసం 25 మీటర్లు, 35 మీటర్ల దాకా చెట్లను నరికివేతను ఆపివేయమని స్పష్టమైన స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనిషి జీవితం గురించే కదా, హ్యూమన్ వెల్ఫేర్ కోసమే కదా ఫ్లైఓవర్స్ అని చెప్తున్నారు.